పోస్టింగ్ చేయించే అవకాశం ఉంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏమన్నా సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరూ కలిసి డిఎస్సి ఉద్యోగులను అన్యాయం చేశారు, పోస్టులను అమ్ముకున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మరొక సరికొత్త డ్రామాతోటి, ఒక ఫేక్ వీడియోతోటి ఈరోజు తన ట్విట్టర్ ఖాతాలో, తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత, మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత, అధ్యాపకులకు నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా మాట్లాడింది ఏంటి? మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి, డిఎస్సిలో పేపర్ లీక్ జరిగింది అని మాట్లాడాడు. సరే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాసేపు వాస్తవం అనుకుంటే, మాకు అన్యాయం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కొంతమంది డిఎస్సి అభ్యర్థులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అభ్యర్థులందరినీ పక్కన కూర్చోబెట్టుకొని, మీరు బాధపడొద్దు, కన్నీరు పెట్టొద్దు, 3 ఏళ్లు గట్టిగా కళ్ళు మూసుకొని ఉండండి, 3 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ దేవుడి దయతోటి మీ అందరి ఆశీస్సులతో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అవ్వగానే మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఓకే, ఈ కలిసిన అభ్యర్థులందరూ కూడా, సార్ మాకు మెరిట్ ఉంది, లేకుంటే మాకు పలానా హారిజెంటల్ వల్ల, హారిజెంటల్ రిజర్వేషన్స్ వల్ల, లేకుంటే స్పోర్ట్స్ కోటాస్ వల్ల, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాల వల్ల మాకు ఉద్యోగాలు రాలేదని మాట్లాడారు తప్ప, ఎక్కడన్నా సరే జగన్మోహన్ రెడ్డి కలిసిన ఏ అభ్యర్థి అయినా సరే, సార్ పేపర్ లీకేజ్ జరిగింది, పేపర్ లీక్ అవ్వటం వల్ల మేము చదివిందంతా వృధా అయిపోయింది, మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, పేపర్ లీకేజ్ జరిగిందని ఎక్కడన్నా సరే ఏ అభ్యర్థి అన్నా మాట్లాడా అంటే, ఒక్క అభ్యర్థి కూడా, జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఏ అభ్యర్థి కూడా పేపర్ లీకేజ్ జరిగిందని ఎవ్వరూ మాట్లాడలా. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడాడు పేపర్ లీకేజ్ జరిగింది అని. సరే, ఈ పేపర్ లీకేజ్ అంశం ప్రజలు నమ్మేటట్లు లేరు. నా దగ్గరకు వచ్చిన అభ్యర్థులు కూడా ఎవరు కూడా పేపర్ లీకేజ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు పేపర్ లీకేజ్ అనే అంశం నా ముందుకు తీసుకురాలేదు కాబట్టి నేను ప్రజల్లో ఎదవనైపోతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇంకో కొత్త డ్రామాకు తెరదీశాడు. అదేంటి? స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటాలో బాగా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఏ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో అవినీతి జరిగింది, అమ్మేసుకున్నారని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అత్యద్భుతంగా చదివి ఐఏఎస్లైన కోనా శశిధర్ గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా అరటి పండు ఒలిచి చూపించినట్లుగా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతన్ని ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మాకు అన్యాయం జరిగింది, మాకు ఉద్యోగాలు రాలేదని కలిసిన అభ్యర్థులకు సంబంధించి ప్రతి ఒక్కరి డేటా కూడా వాళ్ళకు వచ్చిన మార్క్స్ తోటి, వాళ్ళకున్న మెరిట్ తోటి, వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేకపోయింది, వాళ్ళు ఎందుకు చివరిలో వాళ్ళ ఉద్యోగం కోల్పోయారు,
వాళ్ళ స్థానంలో ఎందుకు వేరే వాళ్ళు వచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఏ మెరిట్ లో వచ్చారన్న విషయాన్ని చాలా అద్భుతంగా అజయ్ జైన్ గారు, కోనా శశిధర్ గారు, అదేవిధంగా శాప్ కి సంబంధించిన ఎండి గారు అందరూ కూడా చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా కూడా చదువురాని జగన్మోహన్ రెడ్డికి, ప్రశ్నాపత్రాలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డికి, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా చదువులు చదివి ఐఏఎస్లు సాధించిన అధికారులు చాలా క్లారిటీగా చెప్పారు. ఈ రోజు ఐఏఎస్ అధికారులు వచ్చి మీడియా ముఖంగా పత్రికా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి అర్థమయ్యేలాగా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరిపించే విధంగా ఆన్సర్లు తెలియజేస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నా పరువు పోయింది, స్పోర్ట్స్ కోటాలో కూడా నేను నిరూపించలేకపోయా, నేను మళ్ళీ రెండోసారి ఎదవనైపోయా ఇక్కడ అని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద బురజు జల్లాలా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడమే కాకుండా దానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా దానికి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా పారదర్శకంగానే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం గర్హించే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా, అప్రిషియేట్ చేసే విధంగా నియామక పత్రాలని చాలా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో అందజేశాడు. అలాంటి పని 5 సంవత్సరాలు నేను ఒకటి కూడా చేయలేకపోయా. నేను పదే ఎదవనైపోతున్న రాష్ట్ర ప్రజల దృష్టిలో. కాబట్టి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పేసి ప్రజల్లో నిరూపణ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సరికొత్త డ్రామాకు వచ్చాడు. ఇదిగోండి ఆడియో లీకేజ్, ఇదిగోండి డిఎస్సిలో ఒక్కొక్కరు 15 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇదిగోండి కావాలంటే ఆడియో వీడియో ఇదిగో చూడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన అతి తెలివితేటలతోటి, బుర్రలేని తెలివితేటలతోటి తన ఫేస్బుక్ అకౌంట్లో, తన ట్విట్టర్ అకౌంట్లో, తన ఎక్స్ వేదికగా పెట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వీడియో వాస్తవం అనుకుందాం. కాసేపు జగన్మోహన్ రెడ్డి సంతోషం కోసం, జగన్మోహన్ రెడ్డికి సంతృప్తినివ్వటం కోసం కాసేపు అది నిజం అనుకుందాం. అయితే ఈ ఆడియో ఎవరైతే రికార్డ్ చేశారో ఆ ఆడియోకి ఇద్దరి మధ్య సంభాషణలు, అదేవిధంగా ఆ వాట్సాప్ డిపిఏ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోగో ఉంది. ఇవాళ రేపు నేను పెట్టుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకోవచ్చు, అంబటి రాంబాబు పెట్టుకోవచ్చు, కొడాల నాని పెట్టుకోవచ్చు, ఆర్కే రోజా పెట్టుకోవచ్చు, పేరు నాని పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు లోగో. ఒక ఫేక్ నెంబర్ తీసుకోవచ్చు, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 రూపాయలకి పనిచేసే కూలీల దగ్గర నుంచి ఒక ఫేక్ నెంబర్ తీసుకొని దానికి డీపీ మార్చడం పెద్ద విషయమేమి కాదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి అవినీతి చేయటము, డీపీలు మార్చటము, పత్రాలు మార్చటము, డాక్యుమెంట్లు ఫ్రోజరీ చేయటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టిన విద్య, వెనతో పెట్టిన విద్య. అలానే ఒక ఇద్దరు పనికిమాలిన వెధవలు ఒక కన్వర్జేషన్ ఇస్తే ఆ కన్వర్జేషన్ ని సంవత్సరం తర్వాత, అసలు ఈ కన్వర్జేషన్ ఎప్పుడు బయటికి రావాలా? ఒకటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఎగ్జామ్స్ నిర్వహించారో ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ ఇచ్చారో ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కదా మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో అయినా సరే ఇదిగో కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి, ఈ విధంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఈరోజు మా చెల్లికి ఉద్యోగం అడిగితే 15 లక్షల రూపాయలు డబ్బులు అడిగారు, పర్సనల్ గా ఇంటికి రామన్నారు, ఇంటి దగ్గర కూర్చొని డిస్కస్ చేద్దాం అనుకున్నారు, ఫైనల్ సెటిల్మెంట్ 1 లక్ష అటు ఇటు తగ్గించుకుందామన్నారు అని చెప్పేసి ఇదే ఆడియోని, ఇదే వీడియోని ఎప్పుడు రిలీజ్ చేయాలండి? ఏమై జగన్మోహన్ రెడ్డి, నీకన్నా బుర్ర ఉండాలి కదా, ఎప్పుడు రిలీజ్ చేయాలి ఈ వీడియోని, ఈ ఆడియోని? ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో, పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ ఇచ్చారో, మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నియామక పత్రాలు అందజేస్తున్నారో ఆ రోజే మీరు మీడియా పరంగా కానీ, న్యాయస్థానం పరంగా కానీ, పోలీస్ అధికారుల పరంగా కానీ మీరు ఆ రోజే ఈ ఆడియో వీడియో బయట పెట్టాలి కదా. సంవత్సరం అంతా నిద్రపోయి, సంవత్సరం తర్వాత తాడేపల్లి కొంప నుంచి బయటకు వచ్చి, బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి, అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చి, తాడేపల్లిలో ఒక పనికిమాల ప్రెస్ మీట్ పెట్టి, ఈ రోజు ప్రజలు ఎక్కడ నన్ను నమ్మట్లేదు కాబట్టి చివరికి ఇలాంటి ఒక పనికిమాల ఆడియో పెట్టాలని ఈ ఆడియో వీడియోని పెట్టావు. దీనివల్ల ఏం రాదిచ్చావు? చివరికి ఎవడుదయా ఈ నెంబరు, అందులో డిస్ప్లే అవుతున్న నెంబర్ ఎవడుదయా అంటే ఆయన ఎవరో బండారు రోసయ్య అంట, నందిగాం సురేష్ సంబంధించిన వ్యక్తి. ఈ నందిగాం సురేష్ ఉడయా అంటే గతంలో అమరావతిలో అరటి తోటలు తగలబెడితే చాలా బాగా తగలబెట్టావా అని అతనికి ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా అప్రదృష్ట పాలు చేయాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలా, అమరావతిని సర్వనాశనం చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవితను సర్వనాశనం చేయాలా, ప్రశ్నార్థకంగా మార్చాలని ఒక కుట్రపూర్వక ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర నీ బతుక్కి ఒక్కటన్నా నిజం ఉందా? పేపర్ లీకేజ్ అన్న ప్రూవ్ చేయగలిగామంటే అది లేదు, స్పోర్ట్స్ కోటల అమ్మకాలను ప్రూవ్ చేయగలమంటే అది లేదు. చివరికి ఒక పనికిమాల ఆడియో వీడియోని తీసుకొచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు లోకేష్ అమ్మేసుకుంటున్నారు ఉద్యోగాలంటే, అసలు ఆడియో వీడియో రికార్డ్ చేసిన ఆ పనికిమాల దరిద్రులు, సన్నాసులు, దద్దమ్మలు, నీకంటే బుర్ర లేదు. ఆ బుర్ర తక్కువ ఏదో ఆ వీడియోలు పెట్టిన వాళ్ళకన్నా బుర్ర ఉండాలి కదా. ఆ వీడియో ఎప్పుడు ఇవ్వాలా? ఎప్పుడైతే రిజల్ట్స్ ఇచ్చిన రోజు, ఎప్పుడైతే నియామక పత్రాలు అందజేసే రోజు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఇది అని ఆ రోజే బయట పెడితే ఆ రోజే మొత్తం ఆపేసేటోళ్ళు కదా, రిక్రూట్మెంట్ ఆపేటోళ్ళు.
ఇది ఎక్కడ జరుగుతుందని మొత్తం మాట్లాడేటోళ్ళు, ఉన్నత న్యాయస్థానాలు కూడా మనకు ఒక నోటీస్ ఇచ్చేది ఆపమని చెప్పేటివి కదా. అదేమీ లేకుండా ఈరోజు ఒక పనికిమాల ఫేక్ అడిగలతోటి వీడియోలతో బయటకు వచ్చి డ్రామాలు ఆడుతున్నావు జగన్. నువ్వు నీ బతుక్కి ఒక డిఎస్సి వేల, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాల, ఒక జాబ్ నోటిఫికేషన్ వేయాల. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే, నియామక పత్రాలు ఇస్తే, సంవత్సరం తర్వాత నువ్వు నిద్ర లేచి బయటకు వచ్చి మా మీద బురద జల్లాలని చూస్తావా? ఈరోజు ప్రజల్లో ఎవరెవరు అయిపోయారు? జగన్మోహన్ రెడ్డి ఎదవైపోయాడు, జగన్మోహన్ రెడ్డి కమిడీని అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి జోకర్ అయిపోయాడు. ఎందుకంటే నిరూపించడానికి ఒక్క సాక్ష్యం లేదు. ఎందుకంటే అసలు అక్కడ తప్పు జరగలేదు కాబట్టి, పారదర్శకంగానే పరీక్షలు జరిగాయి కాబట్టి, నియామక పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి, మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి, ప్రతిదీ కూడా పారదర్శకంగానే జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదు, కేవలం బురద వేయటం తప్ప. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే అండి, ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ జగన్మోహన్ రెడ్డి పిఎన్ అరెస్ట్ చేసింది, వాళ్ళ పార్ట్నర్ వసుదేవరెడ్డిని అరెస్ట్ చేసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిన వ్యక్తులు రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి రేపు మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వెంటనే వాళ్ళు ఏమంటారు? మెగా డిఎస్సి దగా డిఎస్సి అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డిని కావాల్సుకుని ఈ కూటమి ప్రభుత్వం తమ తప్పుని కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎదవ డ్రామాలు అట్టడానికి తప్ప మరొకటి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోండి, ఇలాంటి పనికిమాలిన డ్రామాలాడి జగన్మోహన్ రెడ్డిని మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర పరువు తీయడానికి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. రాష్ట్రం బాగుపడితే అసలు తట్టుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. కాబట్టి ఆ పార్టీ ఒక పనికిమాలిన పార్టీ. జగనే చెప్పాడు, రేపు నుంచి మాది వైసీపీ కాదు బొద్దింకల పార్టీ అని. జగన్ ఒక చీడ పురుగు లాంటాడు, ఒక బొద్దింక లాంటాడు. అటువంటి బొద్దింకలు మనం కాళ్ళ కింద తొక్కాలి తప్ప మన ఇళ్లలోకో మన రాష్ట్రంలోకో రానివ్వకూడదు.